సార్ వీడు? పార్థిబన్, మీరే కదా హై ర్యాంకింగ్ తెలుగు పోలీస్ ఆఫీసర్ కావాలన్నారు. ఇతనే ఆ హై ర్యాంకింగ్ పోలీస్ ఆఫీసర్. చిత్తూరులో ఒక డ్రగ్ బస్ జరిగింది, వినే ఉంటారు. అందులో ఒక 50-60 మందిని లేపేసింది ఈయనే. टेबल को उठा के तुरंत उधर रखो. ओके सर. जल. ए, फोन नीचे रख. ए, सुनो. क्या चाहिए तुम्हें? रुक रुक. नु तेलुगा आगु निन्ने. ఏంట్రా ఏంటి చెప్పేది ముఖ్యమైన వార్త ఉండాలని దేవుణ్ణి వేడుకో, లేదంటే ఇక్కడి చచ్చిపోతావు. ఇదెవరో చూడు. థ్యాంక్ యూ. Is it sweet? This one is almost the same. I'll make it better. Yeah. అన్నయ్య, చాలాసేపటి నుంచి వెనక కూర్చున్న అమ్మాయి మిమ్మల్ని చూస్తుంది. వెంటనే చూడకండి. ఒకవేళ ప్రెస్ అయి ఉంటుందేమో. వెళ్ళిపోయింది. అలాగే వెనక ఒకతను చాలా సేపటి నుంచి కూర్చున్నాడు, ఏం మాట్లాడటం లేదు. ఏంటో వెళ్ళి అడగండి మీరే. ఇక్కడ వెనకాల. బ్యాక్ యార్డ్ లో. సరే, నువ్వు వెళ్ళి నేను చూసుకుంటా. Pleasure is mine. हाय सर, क्या लेंगे आप? కాఫీ. షుగర్? నీకు తెలుసా, నా
నాకు షుగర్ కావాలా వద్దా అని. మీకు షుగర్ కావాలా వద్దా అని నాకెలా తెలుస్తుంది? విత్ షుగర్. ఓకే. సారీ. సారీ సార్. సార్ షుగర్ క్యూబ్ ఒకటి చాలా లేక 2? అది కూడా నీకు తెలుసు. సార్ నాకు అవేమీ తెలీదు. ఎవరు అనుకోని మీరు నాతో మాట్లాడుతున్నారు. మీరు తెలుగు మాట్లాడుతున్నారు కదా అన్న సంతోషంతో నేను మీతో నవ్వుతూ మాట్లాడుతున్నాను అంతే. మీ కాఫీ, మీ షుగర్. లియో, లియో. పార్థిబన్. లియో అని నాకెవరూ తెలియదు సార్. ఇక్కడ ఆల్రెడీ చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఇందులో మీరు కొత్తగా వచ్చి లేనిపోనివి క్రియేట్ చేయకండి. మీరు కాఫీ తాగి బయలుదేరండి ప్లీజ్. డూ యూ మైండ్? Can you make it little stronger? షూర్ సార్. ఇదే బ్రాండో చెప్తావా లియో? లేదు సార్, నాకు సిగరెట్ కాల్చే అలవాట్లేదు. నాకు స్మెల్ అంటేనే పడదు. D/. దీన్ని నువ్వు హనీ బ్యాచర్ అనేవాడివి, బట్ ఇట్ ఇస్ బ్లాక్ డెవిల్. 25 పఫ్స్. నువ్వు తయారు చేసిన ఫ్లేవర్. నీకు నాక్టర్నల్ యానిమల్స్ అంటే చాలా ఇష్టం కదా. ఒకరోజు హనీ బ్యాచర్ మన టొబాకో ఫీల్డ్లోకి వచ్చేసింది, గుర్తుందా? నువ్వు పెట్టిన ట్రాప్లో ఇరుక్కోలేదు. హ్యారాల్ విసిరిన స్పియర్కి దొరకలేదు. చివరికి నేను కాల్చిన బుల్లెట్ తగిలి చచ్చిపోయింది. నువ్వు మర్చిపోయావనుకుంటా. కాఫీ కాకుండా ఇంకేమైనా కావాలా, లేదంటే బిల్ తీసుకురానా? నువ్వు లేవని నువ్వే నమ్ముతున్నావు కదా లియో. వాట్? ఇలా చూడండి, నా బుర్రలో చాలా సమస్యలున్నాయి. నాకు తల నొప్పిగా ఉంది. మీకు అర్థమయ్యేలా చివరిగా ఒకే ఒక్కసారి నేను చెప్తాను. మీరు ఎవరు అనుకుని నాతో మాట్లాడుతున్నారు? నాకు ఓర్పు చాలా తక్కువ బంగారం. సో నా టైం వేస్ట్ చేయకు. మౌంట్ వ్యూ లాడ్జ్ నువ్వుగా వచ్చి నువ్వే లియో అని ఒప్పుకో. సార్, ఆల్కహాల్ నాట్ అలౌడ్. నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఒకడు కడపలో ఉన్నాడు. వాడికి స్లాష్ సిగరెట్ బాక్స్ ఫోటో పంపించి కొన్ని డీటెయిల్స్ తెలుసుకున్నాను. వాడు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇక్కడికి వచ్చి వెళ్ళింది యాంథనీ దాస్. ఆంధ్రాలో ఒకప్పుడు ఒక పెద్ద టొబాకో కంపెనీ రన్ చేసేవారు. ఒక పెద్ద అగ్ని ప్రమాదం తర్వాత లేదు, ఒక్క నిమిషం. నా షాప్కి వచ్చి నా మొహం మీద సిగరెట్ పొగ ఊది వెళ్ళిన వాడి చరిత్ర తెలుసుకొని నేనేం చేయబోతున్నాను నాకేం అర్థం కావట్లా. నో బట్ దిస్ ఇస్ ఇంపార్టెంట్. అది కాదు, నేను లేదు, తనని చెప్పు. నువ్వు చెప్పు జోషి. ఈ యాంథనీ దాస్ కి ఓ కొడుకు ఉన్నాడు, లియో. సరే, లియో దాస్. వాడి పేరు తప్ప వాడి గురించి ఇంకే డీటెయిల్స్ దొరకలేదు. వాడు పెద్దగా ఏదో చేసి చచ్చిపోయాడని ఒక గ్రూప్ చెప్తున్నారు. వాడు చావలేదు, ఇంకా బ్రతికే ఉన్నాడని ఇంకో గ్రూప్ నమ్ముతున్నారు. వాడి ఊరిని మోసం చెయ్యొచ్చు, ఈ లోకాన్ని మోసం చెయ్యొచ్చు, కానీ నన్ను మోసం చెయ్యలేడు. ఏదో ఒక పోలిక వాడికి నీకు ఉంది. వాడి కళ్ళని నేను చూశాను, వాడి కళ్ళు నాకు తెలుసు. వాడి వీడు. పార్థివ, నువ్వు పెరిగిందంతా ఆర్ఫనేజ్ లో కదా, అది తెలిసినప్పటి నుంచి అంతకుముందు ఏమైనా గుర్తుందా? ఏంటిది? దిస్ ఇస్ బుల్షిట్. బాధించబడ్డది మేము,
విక్టిమ్ ని అక్యూస్ లా చూస్తున్నారు. అది అర్థమవుతుందా మీకు? పద పార్తి, మనం వెళ్దాం. ఉండు సత్య ఒక్క నిమిషం. జోషి నా మీదున్న శ్రద్ధతో అడుగుతున్నారని